నిన్ను నీ గమ్యానికి చేర్చడానికే వస్తోంది. గుంపుతో నడిచేవాడు ఆ గుంపులోనే కలిసిపోతాడు. కాని ఒంటరిగా నడిచే సాహసం చేసినవాడే చరిత్రను లిఖిస్తాడు. భయపడకు, అలసిపోకు, ఎక్కడా ఆగిపోకు. నీ ధైర్యాన్ని చూసే నీ విధి నీకోసం ఎదురు చూస్తోంది. పార్థ, లోకం మొత్తం నిన్ను ఒంటరిని చేసినప్పుడు భగవంతుడు నీకు మరింత దగ్గరగా ఉన్నాడని గుర్తుంచుకో. ఒంటరి ప్రయాణం కఠినమైనదే, కాని అదే నీకు అసలైన పరీక్ష. కష్టకాలం నిన్ను భయపెట్టడానికి రాదు, నిద్ర లేపడానికి వస్తోంది. ఈ సమయంలో ఒంటరిగా నడవగలిగిన వాడే తన తలరాతను కొత్తగా రాసుకుంటాడు. కాబట్టి లేచి ముందుకు సాగు, ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ ఒంటరిగా నడిచే ధైర్యవంతులనే వరిస్తోంది. పార్థ, అందరూ నిన్ను వదిలేసినప్పుడు మాట్లాడాల్సింది